నా పేరు రేవతి. నేను వైజాగ్ సుజాత నగర్లో ఉంటున్నాను. నేను మిషన్ తీసుకుని 6 months అవుతుంది. యాక్చువల్గా నేను కూడా ఇదివరకు సిఎంఆర్ సెంటర్లో వర్క్ చేసేదాన్ని. 12 years కంటిన్యూస్గా చేశాను. అండ్ 12 hours కూడా చేసేదాన్ని. చాలా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ 1 year తర్వాత 1 year బిఫోర్ నేను జాబ్ మానేశాను. మానేసిన తర్వాత నుంచి నేను ఒక 4-5 months ఇంట్లో ఉన్నాను. ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇంట్లో ఉండడం నాకు అసలు నచ్చలేదు. నాకంటూ ఏదైనా చెయ్యాలి అని అనుకున్నాను. సో నాకు కవిత మేడం, రామకృష్ణ అన్నయ్య ముందు ఆల్రెడీ తెలుసు. నా మ్యారేజ్ కూడా అక్క దగ్గరే నేను వర్క్ చేయించుకున్నాను, బ్లౌజెస్ కూడా. సో ఒకసారి నార్మల్గా వెళ్ళి కలుద్దాం ఏంటి అని చెప్పేసి అని వెళ్ళి ఆన్ స్పాట్లో డెసిషన్ తీసుకోవడం, 6 months బ్యాక్ మిషన్ తీసుకోవడం జరిగింది. వర్క్ అయితే నాకు అంటే మిషన్ తీసుకున్న దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మేడం సర్వీస్ కూడా చాలా బాగుంది. నాకు మహాలక్ష్మి మేడం వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. నాకు చాలా బాగా హెల్ప్ అవుతూ ఉన్నాయి. అంటే చిన్న డౌట్స్కి కూడా కాల్ చేసే ఇది లేకుండా డౌట్స్ మ్యాక్సిమం 70-80% వరకు మేడం వీడియోస్లో క్లియర్ అయిపోతున్నాయి. లేదు అప్పటికి క్రిటికల్గా ఉంది అంటే మేడంని, కవిత మేడం కూడా ఆన్ స్పాట్లో నాకు ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేసేస్తున్నారు. సర్వీస్ అయితే మాత్రం 100% చాలా బాగుందండి. చాలా నాకు యాక్చువల్గా ఏంటంటే ఈ ఫీల్డ్ నాకు తెలియదు అసలు ఫస్ట్ నుంచి. నాకు స్టిచ్చింగ్ కానీ అసలు ఏది కూడా నాకు ఐడియా లేదు. అలాంటిది నేను భయపడుతూ తీసుకున్నాను ఫస్ట్ అయితే. కానీ నాకు చాలా పుషప్ చేసి నాకు చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ సర్వీస్ కూడా నాకు చాలా బాగా ఇస్తున్నారు ఇప్పటి వరకు కూడా. నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి ఇప్పటి వరకు. థ్యాంక్ యూ సో మచ్. సరే మేడం. రోజుకి ఎంత చేస్తున్నారు, నెలకి ఎంత, సుమారు మంత్లీ అంటే డైలీ 2 వరకు బ్లౌజెస్ వేస్తున్నాను మేడం. నేనైతే ఫస్ట్ అయితే నాకు కొంచెం స్లో ఉంది. నాకు అంటే నేను షాప్ పెట్టుకోలేదు, ఇంట్లో పెట్టుకున్నాను. నాకు కొంచెం స్టార్టింగ్లో అడ్వర్టైజ్మెంట్ తక్కువ ఉంది. ఇప్పుడైతే మాత్రం లాస్ట్ 2 months నుంచి చాలా పికప్ అయ్యాను మేడం. చాలా బాగుంది అసలు. అంటే ఖాళీ లేకుండా కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ కవిత మేడం. థ్యాంక్ యూ మేడం.